హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి బర్త్డే పోస్టర్. సో ముందుగా మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసి న్యూ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో సైజెస్ ఎంటర్ చేయాలి. సో మీకు కావాల్సిన సైజెస్ అనేవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఒక బర్త్డే బ్యానర్కి వచ్చేసరికి స్క్వేర్ షేప్లో తీసుకోవాలి. సో 2000 ఇంటూ 2000 అని తీసుకోవచ్చు, 3000 ఇంటూ 3000 అని తీసుకోవచ్చు. అక్కడ మనకి రెజల్యూషన్ అనేది మెయిన్. సో రెజల్యూషన్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని తీసుకోవాలి. సో రెజల్యూషన్ కూడా మీకు ఎక్కువ ఇచ్చుకుంటే అంత క్వాలిటీ వస్తుంది. సో క్వాలిటీ కోసం అయితే రెజల్యూషన్ యూస్ చేయండి ఎక్కువ. సో తర్వాత మీకు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ నేను ఒక సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. సో కింద అక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సో సాలిడ్ కలర్ తీసుకున్నా. నెక్స్ట్ పిఎన్జీ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో పిఎన్జీ పెట్టుకున్న తర్వాత సో నేను అక్కడ మనం బ్యాక్గ్రౌండ్స్ అవి యాడ్ చేయాలంటే కంట్రోల్ నొక్కితే సరిపోతుంది. ఓపెన్ అవుతాయి మన గ్యాలరీలో అవి, అంటే డౌన్లోడ్స్లో అవి. సో అప్పుడు నేను సాలిడ్ కలర్ తీసుకున్నాను. సో సాలిడ్ కలర్ తీసుకున్న తర్వాత సో అది మనం పెట్టడం జరిగింది. సో అప్పుడు కరెక్ట్గా అది అడ్జస్ట్ చేశాను. సో తర్వాత మీరు ఆ ఇమేజ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకున్నాను మిడిల్లోని. సో అప్పుడు నేనైతే ఆ ఇమేజ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. సో తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్స్ అనేవి క్రోమ్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ని అయితే క్రోమ్లోంచి డౌన్లోడ్ చేసుకుని తీసుకున్నాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నాను. సో అది అడ్జస్ట్ చేసిన తర్వాత దాన్ని నేను ఎరేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎరేజర్ టూల్ యూస్ చేసి. సో మీకు టూల్స్ అన్నీ మీకు ఉంటాయి, చూసుకోండి. సో పక్కన సైడ్ దాంట్లో ఉంటాయి. సో ఎరేజర్ టూల్స్ ఎరేజ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి వాటిని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి మీరు. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదు. సో తర్వాత ఇమేజ్కి మనం షాడో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత సో ఇప్పుడైతే నేను అవన్నీ అడ్జస్ట్ చేసి పెట్టడం జరిగింది. సో చూడండి, మీరు అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ఆ ఇమేజ్కి షాడో ఇస్తున్నాను. అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ అయినాయి చెక్ చేసుకుని. సో మీరు కరెక్ట్గా చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ అనేది. మీరు ఎంత బాగా చేసుకుంటే అంత అలా ఉంటుంది పోస్టర్. సో ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయాలి క్లియర్ కట్గా. సో తర్వాత మనం బాగా వస్తుంది. సో మీరు బ్లెండింగ్ ఆప్షన్స్ అనేవి బాగా యూస్ చేసుకోండి. సో నేను వాయిస్ ఓవర్ చేసి చాలా కాలం అవుతుంది వీడియో. యాక్చువల్ నాకు వాయిస్ ఓవర్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. సో ఎందుకంటే రీచ్ లేనప్పుడు మనం ఎంత చేసినా వేస్ట్ కదా ఛానల్ కోసం. సో ఇప్పుడైతే నేను ఇమేజ్ కరెక్ట్గా చూసుకోండి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సో అప్పుడు నేనైతే లేయర్స్ చెక్ చేస్తున్నాను. 2 లేయర్స్ యాడ్ చేశాను అక్కడ, డిఫరెంట్ లేయర్స్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రతిదీని స్క్రీన్ మీద. అలా మీలో ఎవరికైనా పేడ్ ఎడిటింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. సో కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు ఎటువంటి ఎడిటింగ్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి, వీడియో ఎడిటింగ్ అయినని. సో ఇప్పుడు నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఇంకొక ఇమేజ్ తీసుకుని సో దాని ద్వారా షాడో అప్లోడ్ చేస్తున్నాను. షిఫ్ట్ పట్టుకుని మనం కంట్రోల్ టీ పట్టుకుని అవి అడ్జస్ట్ చేస్తే మీకు యాస్టీజ్ అలా వస్తుంది. తర్వాత మీరు డిఫరెంట్ రైట్ క్లిక్ చేస్తే మీకు వస్తాయి సో ఆప్షన్స్. సో అందులో మీరు డిస్టార్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఎరేజర్ టూల్ యూస్ చేసి అది ఎరేజ్ చేయడం జరుగుతుంది. సో ఎరేజర్ సైజ్ తగ్గించి కరెక్ట్గా ఎరేజ్ చేసి ఆ మనిషి నుంచున్నట్టు సెట్ చేస్తున్నాను నేను. అక్కడ మనకు కనిపిస్తున్న పోస్టర్లో వ్యక్తి. సో ఇప్పుడు మీరైతే 2 లేయర్స్కి మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఆ లేయర్స్ని మీరు ఒపాసిటీ తగ్గించుకోవడం జరుగుతుంది. సో అలాగే మీలో ఎవరికైనా పెయిడ్ ఎడిటింగ్ కావాలన్నా, పొలిటికల్ డిజైన్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలాగే బ్యాక్గ్రౌండ్లో లైట్ ఎఫెక్ట్ అనేది పెట్టడం జరిగింది సో హైలైట్ అవ్వడం కోసం. సో ఇంకా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. సో అందులోనే నేను సింపుల్గా చేసి చెప్పేస్తున్నాను మీకు. ఈ పోస్టర్ మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో వీడియోలో పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ చూసి ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మనం అక్కడ కరెక్ట్గా కలర్ కరెక్షన్ అయ్యి చేసుకున్నాం. ఆల్రెడీ మనం సాలిడ్ కలర్ తీసుకున్నాం కదా. సో అప్పుడు మీకు నచ్చిన కలర్ మీరు మార్చుకోవచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్లోని. అలాగే దానిపైన మనం డిఫరెంట్ లేయర్స్ పెట్టి ఇంకా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేడియంట్ అనేది అప్లై చేయడం జరిగింది. సో గ్రేడియంట్ అప్లై చేసిన తర్వాత మనకి పోస్టర్ ఎలా ఉంటుంది. సో ఈ 2 లేయర్ని అడ్జస్ట్ చేసుకోవడమే. సో ఇప్పుడైతే మీరు ఈ 2 కరెక్ట్గా అడ్జస్ట్ చేసి చేసుకోండి. సో నేను ఇప్పుడైతే పిఎస్డి సేవ్ చేస్తున్నాను. సో ఇంకొక లేయర్ యాడ్ చేసాను, దాని మీద కూడా మీరు ఆ లేయర్ కూడా చూడొచ్చు నీట్గా. సో అలాగే మీకు
ఇలా మీరు ఈజీగా చేసుకోవచ్చు మీ సిస్టంలోనే. సో ప్రతిదీ మీరు కరెక్ట్గా అలవాటైతే ఫోటోషాప్ అనేది, సో మీరు డైలీ అలవాటు చేసుకోండి ఫోటోషాప్ అనేది. సో డైలీ ఏదో ఒక డిజైన్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోద్ది. అలాగే మీలో ఎవరికైనా పొలిటికల్ డిజైన్స్ అవని, బర్త్‌డే డిజైన్స్ అవని, ఫెస్టివల్ డిజైన్స్ అవని, ఎనీథింగ్ మీకు కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్‌ప్లే మీద మీకు నెంబర్ కనిపిస్తది. లేదంటే డిస్క్రిప్షన్‌లో నా ఫోన్ నెంబర్ ఉంటది. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీరైతే ఈ పోస్టర్‌ని చూసుకోవచ్చు పూర్తిగాని. సో ఇప్పుడైతే మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. సో పోస్టర్ అయితే ఇలా ఉంది. సో అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా ఇలా మీరు ఇవ్వచ్చు మీ పోస్టర్స్ అవి మీరు చేయించుకోవచ్చు. సో నాకు చెప్పి. అలాగే మీకు తెలిసిన పొలిటీషియన్స్ ఎవరున్నా కూడా నాకు కాంటాక్ట్ చేసినా కూడా నేను వాళ్ళకి పెయిడ్ ఎడిటింగ్ చేస్తాను. సో మీకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఇమేజ్ అనేది చేయడం జరిగింది. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ప్రతిదీ చేంజెస్ అనేవి. టెక్స్ట్ అనేది యాడ్ చేశాను. సో ఆ టెక్స్ట్ మీరు కూడా యాడ్ చేసుకునేలాగా నేను ఇవ్వడం జరిగింది. సో మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ టెక్స్ట్ కూడా మీరు ఈజీగా పెట్టుకోవచ్చు. మీకు అవన్నీ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో